Good morning, engineers. Welcome for this webinar on LinkedIn profile creation as well as LinkedIn profile resume creation ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి, ఏం అవసరము, ఏ పాయింట్స్ కేర్ తీసుకోవాలనేది ఈ రోజు డిస్కస్ చేయబోతాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక పెన్ను ఒక పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఈ వెబినార్ అయిన తర్వాత మీ ఓన్ ప్రొఫైల్స్ అనేవి మీరు క్రియేట్ చేదురుగా. దాంతోనే జాబ్ కంప్లీట్ అవుతుంది. జస్ట్ వినడం, ఏ వర్క్ ఇంప్లిమెంట్ చేయకపోతే యూజ్ ఏమి ఉండదు. వినడానికి ఆన్లైన్లో చాలా ఉన్నాయి, బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇంతకీ లింక్డ్ఇన్ ఏంటి, తర్వాత ఎక్కడ వాడతారు, తర్వాత యూజ్ ఏంటి అనేది ఏంటంటేనే, లింక్డ్ఇన్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎలా అయితే మనం ఫేస్బుక్, ఇన్స్టా, తర్వాత యూట్యూబ్ ఇలా యూజ్ చేస్తుంటామో, అలాగే ఈ లింక్డ్ఇన్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. బేసికల్గా అకాడమిక్ పర్పస్, అలాగే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఫ్రీలాన్సర్స్గా వర్క్ చేస్తున్నారో, కంపెనీస్ రన్ చేస్తున్నారో, ఓన్ బిజినెస్ ఉన్నాయో, ఈవెన్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, వీళ్ళందరికి కూడా మెయిన్ ప్లాట్ఫామ్ అన్నది. బేసికల్గా ఇది అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ రిలేటెడ్ ప్లాట్ఫామ్. మీరు స్టూడెంట్ అయినా, టీచర్ అయినా, లేదు నార్మల్ బిజినెస్ మ్యాన్ అయినా, మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఈ ప్రొఫైల్ అనేది అవసరం. ఎందుకంటే మన గురించి మనం అందరికి వెళ్ళి చెప్పాలంటే కష్టం, కాబట్టి మనకు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని. అడ్రస్ షేర్ చేస్తే వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది, రైట్? లింక్డ్ఇన్ లో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏమేం చేయొచ్చు ఏంటి అనేది చూద్దాం. ముందైతే ఇంతకీ లింక్డ్ఇన్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి ప్రొఫైల్ అనేది చూద్దాం. అంటే జనరల్గా ఈ ప్రొఫైల్స్ ఇవి క్రియేట్ చేయాలంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఏఐకి ఫీడ్ చేస్తే ఏఐ అనేది మొత్తం మనకు కావాల్సినట్టు జనరేట్ చేస్తుంది. అయితే ఏఐ చేత ఎలా వర్క్ చేయించుకోవాలి, తర్వాత ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంచాలి అనేది మనకు తెలియాలి. ఏఐకి తెలియదు. ఏఐ ఏంటంటే దాని దగ్గర ఉన్న డేటాను బట్టి వర్క్ చేస్తుంది. మనం ఏది ఇస్తే దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. అయితే మనకి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది తెలియాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ప్రొఫైల్ బిల్డింగ్. ప్రొఫైల్ ఎందుకు అవసరం సార్ అంటే, మన గురించి వేరే వాళ్ళకి తెలియడానికి. సపోజ్ మీరు ఏదో ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నారు జాబ్. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆర్డర్ ఇవ్వబోయే ముందు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు మీ గురించి. సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ వస్తుంది. లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు. దాంట్లో మీరు ఏమేమి పోస్ట్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ గురించి మిగిలిన వాళ్ళు ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనే దాన్ని బట్టే మీ వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ప్రొఫైల్ అనేది డిజిటల్ హ్యాండ్ షేక్ అన్నట్టు. హ్యాండ్ షేక్ అంటే మనం కొత్తగా కలిసి ఎవరినైనా కలిసాం అనుకోండి ప్రొఫెషనల్ లైఫ్ లో, జనరల్ గా షేక్ హ్యాండ్ ఇస్తాం. సేమ్ ఇది కూడా అంతే, ఆన్లైన్ లో షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటిది అన్నట్టు, రైట్? పరిచయం చేసుకోవడం, రైట్? సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనకి అంటే, ఈ సింపుల్ రెజ్యూమే కాదండి. రెజ్యూమే అంటే ఏంటంటే మనం ఒక జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు ఆ జాబ్ కు సంబంధించిన రిక్వైర్మెంట్స్, క్వాలిటీస్ మన దగ్గర ఏమున్నాయి, మనం ఎలా సూటబుల్ అనేది మనం వాళ్ళకి చెప్తాం. అయితే ఇక్కడ మన గురించి చెప్పడంతో పాటు మన ప్రొఫెషనల్ ఐడెంటిటీ, నెట్వర్క్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చు. నెట్వర్క్ అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి కనెక్షన్స్ అన్నట్టు, రైట్? తర్వాత పర్సనల్ బ్రాండింగ్. ఎలా అయితే ప్రతి కంపెనీకి ఒక బ్రాండింగ్ ఉంటుందో, అలాగే ఇండివిజువల్ బ్రాండింగ్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీ ప్రొఫైల్లో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సంబంధించిన కంటెంట్, ప్రోగ్రామ్స్, పీపుల్, మీ కామెంట్స్, తర్వాత మీరు చేసిన మీరు ఏదన్నా వర్క్ క్రియేట్ చేస్తే అది అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో ఇది మిగిలిన వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఆ ప్లాట్ఫామ్ లో, దాంతో పాటు పర్సనల్ బ్రాండ్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, రైట్? సో ఇవాళ మనం మెయిన్ చేయబోయేది ఏంటంటే, ఈ వెబినార్ ద్వారా ఒకటి ప్రొఫెషనల్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం, రైట్? క్లీన్ పాలిష్డ్ లింక్డ్ఇన్
ప్రొఫైల్ క్రియేట్ చేయడం, తర్వాత వచ్చేసి క్లియర్గా ఏ ఇన్ఫర్మేషన్ అనేది లింక్డ్ఇన్ లో ఉండాలి. మన గురించి ఎదుటి వాళ్ళు చదివినప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నామో అదే అర్థం కావాలి, కానీ మన బయోడేటా అని మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో లోడ్ చేసేయకూడదు. సో దీనివల్ల యూస్ ఏంటి సార్? మేము ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం కదా అంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళితే, మీరు ఏ ఫీల్డ్ లో వెళ్ళాలనుకున్నారో ఫ్యూచర్ లో, ఆ ఫీల్డ్ లో వాళ్ళతో మీరు రెగ్యులర్ గా కనెక్షన్ లో ఉండొచ్చు. దాంతో పాటు హెచ్ఆర్స్ కానీ, కంపెనీలో ఉన్న హయ్యర్ అథారిటీస్ ఎవరైతే సిఇఓస్ ఉంటారో, ఈ కంపెనీస్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా గుడ్ క్యాండిడేట్స్, ఎంప్లాయీస్ కావాలి. సో మీరు ఈవెన్ స్టూడెంట్ అయినా సరే, మీ వర్క్ కనుక బాగా నచ్చితే వాళ్ళు మీతో కాంటాక్ట్ లోకి వస్తారు. తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఏంటి, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఏంటి అనేది అన్ని మనకి చెప్తారన్నట్టు. మనం నేర్చుకుంటాం. దాంతో పాటు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి త్రూ నెట్వర్కింగ్. తర్వాత స్ట్రాంగ్ ప్రూఫ్. అంటే మనం ఏం చేసామనేది ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో 5 మినిట్స్ టైం ఉంటుంది. 2 మినిట్స్ లో చెప్పాల్సి వస్తుంది. ఆ 2 మినిట్స్ లో మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అలాంటప్పుడు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మనం మన బయోడేటాతో పాటు మనం ఏం చేయాలనుకుంటున్నాం, దాంతో పాటు మనం చేసిన ప్రాజెక్ట్స్, సర్టిఫికేట్స్ అన్ని కూడా లోడ్ చేస్తాం. సపోజ్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పుడు క్రియేట్ చేశారు. ఆఫ్టర్ 4 ఇయర్స్ వేరే కంపెనీ వాళ్ళు ఎవరన్నా చూసారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్ గా నమ్మకం వస్తుంది. మీరు 4 ఇయర్స్ నుంచి లింక్డ్ఇన్ లో ఉన్నారు, కంటిన్యూగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటున్నారు, మీ స్కిల్స్ అనేవి అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, రైట్? సో అదేం చేస్తుందంటే మన వాల్యూని పెంచుతుంది. తర్వాత నెట్వర్కింగ్, కనెక్షన్ అండ్ గ్రోత్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటేనండి, నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది బిజినెస్ లో అవ్వచ్చు, అకాడమిక్స్ లో కూడా కావచ్చు. సో చాలా కంపెనీస్ అంటే వెరీ హై కంపెనీస్ కాకుండా నార్మల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో చాలా వరకు జాబ్ నోటిఫికేషన్ బయటకు రాకుండానే రిక్రూట్ చేసుకుంటారు. ఎలా అంటే అక్కడ ఆల్రెడీ ఎవరైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు సూటబుల్ అయ్యే వాళ్ళు, జాబ్కు సూటబుల్ అయ్యి యాక్టివ్ పర్సన్స్ ఉంటే సజెస్ట్ చేయండి అని. దాంతో పాటు ఈవెన్ ఫర్ ఫీడ్‌బ్యాక్ వెరిఫికేషన్. ఒక జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫీడ్‌బ్యాక్ వెరిఫికేషన్స్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి రికమెండేషన్ లెటర్స్ అవసరం అవుతుంటాయి. సో వీటన్నిటికి కూడా మన నెట్వర్క్ అనేది యూజ్ అవుతది. రైట్? ఈ పనులన్నీ చేయడానికి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది యూజ్ అవుతుంది. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముందు ఇంటెన్షన్ తెలియాలి. రైట్. చాలా మందికి ఈ ప్రొఫైల్ ఎలా ఉంటది అని తెలీదేమో. ఒకసారి చూయిస్తాను నేను. తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ముందేం చేయాలంటే లింక్డ్ఇన్ అని టైప్ చేయాలి గూగుల్‌లో. లింక్డ్ఇన్ అని టైప్ చేస్తే లాగిన్ ఆర్ సైన్ అప్ అని వస్తది. రైట్. సో లాగిన్, సైన్ అప్ వచ్చినప్పుడు యాక్చువల్‌గా లాగిన్ చేయాలి. నాది ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి వచ్చేసిందన్నట్టు. సో మనది ఇది ప్రొఫైల్ అన్నట్టు. ఈ ప్రొఫైల్‌లో ఇది మన ప్రొఫైల్. దీంట్లో బేసికల్‌గా మనమే డిజైన్ చేసుకుంటాం. మన ఫోటో ఎలా ఉండాలి, తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి. అంటే మనం ఏవైతే వర్క్ చేస్తున్నామో దానికి సూటబుల్‌గా ఉండాలి. అంతేకాని ఏ సంబంధం లేని వీడియో గేమ్స్ బొమ్మలు పెట్టేసి నేను రైటింగ్ వర్క్ చేస్తానంటే కుదరదు. నువ్వు వీడియో గేమ్ బొమ్మలు పెడితే నువ్వు వీడియో గేమ్ డిజైనర్ అయినా ఉండాలి. లేదు వీడియో గేమ్స్ రిలేటెడ్ వర్క్ చేస్తూ అయినా ఉండాలి. అంటే నీ ప్రొఫైల్ చూడగానే నువ్వేం చేస్తావనేది ఎదుటి వాళ్ళకి డైరెక్ట్‌గా తెలియాలి. రైట్? సో అది లింక్డ్ఇన్. దానికి తర్వాత వద్దాం ఎలా అప్డేట్ చేస్తామని. అయితే ముందు తెలియాల్సిందేంటంటే సెట్ యువర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే మీరు జాబ్‌కి అప్లై చేస్తున్నారు అన్నది మైండ్‌లో పెట్టుకొని క్రియేట్ చేయాలి. దానివల్ల ఏమవుతదంటే, ఏ జాబ్‌కైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో ఫ్యూచర్‌లో, దానికి సంబంధించిన కంటెంటే మనం దాంట్లో యాడ్ చేస్తాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ గూడా ఉంటది. బట్ ఏదైతే మనం వెళ్ళాలనుకున్న పాత్ ఉందో, సాఫ్ట్‌వేర్ ఇంజినీరా, డేటా సైన్సా, డిజైనా, ఫైనాన్సా, రీసెర్చ్ రిలేటెడా, లేదు ఏమన్నా ఓన్ బిజినెస్ చేద్దాం అనుకున్నారా? అలా. సో, ఇలా ముందు మనం పాత్ డిసైడ్ చేసుకుంటే, తర్వాత వి విల్ డిఫైన్ అవర్ వాల్యూ.
అంటే సపోజ్ మీరు కోచ్ అనుకోండి, ఐ సాల్వ్ సో అండ్ సో ప్రాబ్లమ్ యూజింగ్ దిస్ మెథడ్. పిక్ 5 వర్డ్స్ రిక్రూటర్స్ సెర్చ్ ఫర్ ఇన్ యువర్ ఫీల్డ్. అంటే ఈవెన్ జాబ్స్ కూడా జనరల్ గా ఇప్పుడు రెజ్యూమ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో తీసుకుంటున్నారు. ఆన్లైన్ లో రెజ్యూమ్స్ తీసుకున్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తాయి. వాళ్ళు ఒక్కొక్కటి కూర్చొని వెరిఫై చేయరు. ఏటీఎస్ సాఫ్ట్వేర్ కి ఫీడ్ చేస్తారు, అది ఫిల్టర్ చేసేస్తారు. అంటే వాళ్ళకి జాబ్కి ఏం కావాలి, అప్లై చేసిన వాళ్ళ రెజ్యూమ్ లో ఏమేమి ఉన్నాయి, కీవర్డ్స్, వాటిని మ్యాచ్ చేసుకొని మిగిలిన వాటన్నిటిని పక్కకు తోసేస్తారు. అలా ఆన్లైన్ ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక 15-20 బేస్డ్ ఆన్ 1-2 పోస్టులు ఉంటే ఒక 15-20 రెజ్యూమ్స్ అనేవి ఫైనలైజ్ చేస్తారు. ఆ రెజ్యూమ్స్ కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి మాన్యువల్ గా అప్పుడు ఫైనల్ గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ముందు ఆన్లైన్ లో గెట్ ఇన్ అవ్వాలి అంటే ముందు మనకి ఈ కీవర్డ్స్ కావాలి. కీవర్డ్స్ ఏంటంటే ఏ జాబ్ కి అప్లై చేస్తున్నాం అది. సో అందుకనే ముందే మనం ఏ ఫీల్డ్ లో వెళ్ళాలనుకున్నామో ఆ ఫీల్డ్ ని డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి ఫోకస్ ఉంటుంది. తర్వాత కన్సిస్టెన్సీ మ్యాటర్స్. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, రైట్? సో పర్ఫెక్షన్ కన్నా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టు. ఫస్ట్ వెర్షన్ ఈస్ బెటర్ దాన్ నన్. అంటే అస్సలు చేయకపోవడం కన్నా ఫస్ట్ అది రఫ్ గా కావచ్చు, లేదు అంటే కొంచెం అటు ఇటుగా కావచ్చు, చేయడం బెటర్. చేయడం మొదలు పెడితే దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. అసలు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది, రైట్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూ ఐడెంటిటీ. ఏంటి వాల్యూ ఐడెంటిటీ అంటే విజువల్ ఐడెంటిటీ, సారీ. సో ఫోటో అండ్ బ్యానర్ అంటే ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మనం చూడగానే అర్థం కావాలి ఏంటి అనేది. ప్రొఫైల్, బ్యానర్. బ్యానర్ అంటే ఈ బ్యాక్ డ్రాప్ లో ఉన్నది, డాక్టర్ శివనాగిరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంది కదా, ఇది బ్యానర్. సో నా వర్క్ రిలేటెడ్ ఏదో అది నేను అక్కడ పెట్టేసినాను. అలాగే ఫోటో. ఫోటో అనేది ప్రొఫెషనల్ గా ఉండాలి. ఏది మన వర్క్ ని రిఫ్లెక్ట్ చేసేటట్టు. ఫోటో అంటే సరదాగా పార్క్ లో దిగినయో, లేకపోతే జలపాతాల్లోనో టూరిస్ట్ ఫోటోలో ఫుల్ అవసరం లేదు. ఫుల్ ఫొటోస్ అవసరం లేదు అన్లెస్ మీరు ఫ్యాషన్ డిజైనర్ అయితే తప్పితే. ఇక్కడ ప్రొఫైల్లో జనరల్ గా ఎవరు ఫుల్ ఫోటో పెట్టరు. అది పర్సనల్ గా పెట్టుకోవడం వేరు, ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ ఫోటో పెట్టరు. ఇవి ఆన్లైన్ లో చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నార్మల్ మన ఫోటో ఇస్తే దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసి మనకు నచ్చినట్టు ఇచ్చేస్తాం, రైట్? సో విజువల్ ఐడెంటిటీ, ఫోటో, బ్యానర్, ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రొఫైల్ ఫోటో. ఫోటో అనేది బ్రైట్ లైటింగ్ ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వెనకమాల చెట్లు లేకపోతే ఫ్లవర్స్, రకరకాల డిజైన్స్ ఉండకూడదు. షోల్డర్ విజిబుల్ అవ్వాలి, ఓన్లీ మెడకాయ ఒకటి పెట్టకూడదు, తల ఒకటి పెట్టేసి జూమ్ ఇన్ చేయకూడదు. తర్వాత షోల్డర్స్ విజిబుల్. అంటే ఇవి బేసిక్ పాయింట్స్ యాక్చువల్ గా మనం చేసేటప్పుడు కేర్ తీసుకోవాల్సింది. తర్వాత బ్యానర్ డిజైన్, క్లీన్ గ్రేడియంట్ అండ్ రిలవెంట్ థీమ్, టెక్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ ఫోకస్. మనం ఏదైతే ఉందో అది 2-3 కలర్స్ మాక్సిమం. సో నేను ఇక్కడ క్రియేట్ చేసింది కూడా ఆల్రెడీ మనం క్యాన్వాలో క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే పర్సనలైజ్ చేసుకోవాలంటే క్యాన్వాలో క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ వస్తాయి. అంటే డిఫాల్ట్ లింక్డ్ ఇన్ లో ఉంటాయి, అవి మనం ప్లేస్ చేయొచ్చు. జనరల్ గా నా అడ్వైజ్ ఏంటంటే మనం క్యాన్వాలోకి వెళ్తే ఈజీగా ఎడిట్ చేయొచ్చు. సో ముందు ఏం చేయాలనేది చూద్దాం, తర్వాత 1 by 1 ఒక రఫ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చూపిస్తాను. మీరు కూడా దాని ప్రకారం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంప్రెషన్ అనేది అంటే మీరు ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారో దట్ షుడ్ బి ఫీల్ కామ్ అండ్ ట్రస్ట్ వర్త్. మన అపీరెన్స్, డ్రెస్సు, తర్వాత దాంట్లో ఉన్న కంటెంట్ అనేది సూటబుల్ గా ఉండాలి. మోర్ ఈ హైఫై వర్డ్స్ వాడకూడదు. గురు అని, లేదు అంటే ఎక్స్పర్ట్. ఎక్స్పర్టైజ్ ఓకే, కానీ ప్రతిదాని ఆ 10 రకాలు వాడకూడదు. ఒక చోట గురు అని, ఒక చోట ఎక్స్పర్ట్ అని, ఒక చోట ఎక్స్ట్రాడినరీ అని. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ట్రస్ట్నెస్ ఏదైతే ఉందో నమ్మకాన్ని పోగొడతాయి. సో ఎప్పుడు కూడా వర్డింగ్ అంటే రాసేటప్పుడు ప్రొఫైల్లో కూడా కేర్ఫుల్ గా వర్డ్స్ యూజ్ చేయాలి, ఫొటోస్ కానీ ప్రజెంటేషన్. తర్వాత నేమ్, యూఆర్ఎల్ అండ్ కాంటాక్ట్. రియల్ ఫుల్ నేమ్,
జనరల్‌గా మన వాళ్ళకి ఒక అలవాటు ఉంటది. ఎక్కడ యూజ్ చేసినా సరే ఫుల్ నేమ్ గాకుండా ఏదో షార్ట్ ఫార్మ్స్ ఎస్ఎన్ఆర్ అనో, లేదు అంటే ఇంకా చిట్ అనో, బుజ్ అనో, ఎస్‌వి అనో, కేవి అనో ఇలా వాడతారు. బట్ ఇది ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ అండి. మీరు ఫేస్‌బుక్కు, వాట్సాపు, ట్విట్టర్‌లో ఎలా వాడుకున్నా సరే మీ ఇష్టం అది. కానీ ప్రొఫెషనల్ దాంట్లో ఫుల్ నేమ్ అనేది ఉండాలి. నో ఇమోజిస్, నో నిక్‌నేమ్స్. కీప్ ఇట్ ప్రొఫెషనల్. తర్వాత కస్టమ్ యూఆర్ఎల్. ఎక్కడుంటది ఈ కస్టమ్ యూఆర్ఎల్ అంటేనండి, ఇదిగోండి ఇక్కడ ఈ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది కదా! ఇది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే ఎడిట్ యువర్ ఈఆర్ఎల్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇది మార్చుకోవచ్చు మనం. ఇంత పెద్దది కాకుండా చిన్నదైనా పెట్టొచ్చు. ఏంటి సార్ దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఆ యూఆర్ఎల్ ఉంటే మన రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవడానికి ఉంటది. రెజ్యూమ్‌లో యాడ్ చేస్తే ఆన్‌లైన్‌లో వాళ్ళ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ వస్తది. అంటే వెబ్‌సైట్ అడ్రెస్ అన్నట్టు. సో, ఎప్పుడు కూడా ఈ కస్టమ్ యూఆర్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ అండ్ ఈజీగా చేయాలి. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మనం చదువుతున్నాం కాబట్టి జనరల్‌గా కాలేజ్ మెయిల్ ఐడీయో లేదు మీ పర్సనల్ మెయిల్ ఐడీ అయినా సరే. పోర్ట్‌ఫోలియో అండ్ గిట్‌హబ్ లింక్. గిట్‌హబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గిట్‌హబ్ కానీ, పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ గాని. అంటే మనం ఏ వర్క్స్ అయితే చేస్తున్నామో దాని రిలేటెడ్ దాంట్లో యాడ్ చేస్తాం. అది కూడా చూద్దాం తర్వాత. ఇప్పుడైతే మనకు తెలియాల్సిందేంటంటే, ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కాలేజ్ మెయిల్ ఐడీ, దాంతో పాటు ఈ గిట్‌హబ్, పోర్ట్‌ఫోలియో. ఎందుకు సార్ ఇవి గిట్‌హబ్, పోర్ట్‌ఫోలియో అంటే, మనం చేసిన ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ గూడా ఈ గిట్‌హబ్, పోర్ట్‌ఫోలియోలోనే పెడతాం. సో, ఆ లింక్ అక్కడ ఇవ్వడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళు క్లిక్ చేసుకొని, మనం చేసిన ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ గూడా వాళ్ళు చూస్తారు. ఒకవేళ మన ప్రొఫైల్ గనుక నచ్చి చెక్ చేయాలి అనుకుంటే. రైట్? సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ టు ఆపర్చునిటీస్. టర్న్ ఆన్ విత్ టార్గెట్ రోల్స్ అండ్ లొకేషన్స్. ఇక్కడ సెట్టింగ్స్‌లో ఈ విజిబిలిటీ ఉంటాయండి. కంటెంట్ ఎడిషన్ ఒక పార్ట్ అయితే విజిబిలిటీ. విజిబిలిటీ అంటే మన ఇన్ఫర్మేషన్ ఎవరెవరు చూడొచ్చు. ఏమేం చూడొచ్చు అని ఆహ్, సెట్ చేసుకోవడమే మనం. ప్రొఫైల్ ఎప్పుడు కూడా పబ్లిక్ విజిబిలిటీ ఉండాలండి. పబ్లిక్ విజిబిలిటీ ఉంటే ఏంటంటే ఎవరైతే మన నేమ్ బట్టి వెతుకుతారో వాళ్ళకి కనిపిస్తుంది. అలా కాకుండా ఓన్లీ మన నెట్‌వర్క్‌లోనో, ఫస్ట్ డిగ్రీ కనెక్షన్స్ అనో ఇలా సెట్ చేశామనుకోండి, వేరే వాళ్ళకి కనిపించదు. ఓన్లీ లింక్డ్ఇన్‌లో ఉన్న వాళ్ళకే కనిపిస్తది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రొఫైల్ అనేది పబ్లిక్ విజిబిలిటీలో పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ గూడా హెడ్‌లైను ఇవన్నీ షో కింద అంటే ఎవరెవరికి కనిపించాలి ఏంటి అని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్సు మొత్తం అంటే మన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపించాలి. పబ్లిక్ ప్రొఫైల్ బ్యాడ్జ్. బ్యాడ్జ్ ఒకటి క్రియేట్ చేస్తదది. సో, ప్రొఫైల్ చేసినప్పుడు ఏంటంటే, ఇగోండి ఇలా అబౌట్ మీ, ఎక్స్‌పీరియన్సు, క్వాలిఫికేషన్స్ ఏమేం చదివారు? ఎప్పుడు చదివారు? ఏం చేశారు? ఇవన్నీ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ చదివారు? ఇవన్నీ గూడా దీంట్లో వచ్చేస్తాయి. సో, మనం అన్నీ ఆన్ చేసి పెడితే ఎవరు చూసినా సరే వాళ్ళకి క్లియర్‌గా కనిపిస్తది. రైట్? ఫైన్. నెక్స్ట్ వన్ హెడ్‌లైన్ సిగ్నల్స్ వాల్యూ. ఇది ఇంపార్టెంట్ అండి. యాక్చువల్‌గా మనం చదువుతున్నాం గాబట్టి ఐ యామ్ ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ అని వాడేదానికన్నా, అంటే నేను స్టూడెంటు అని చెప్పాలి కూడా. బట్ కాకపోతే ఏంటంటే, మన అస్పైరింగ్ రోల్ ఏంటనేది అక్కడ రిప్రజెంట్ చేయాలి హెడ్‌లైన్‌లో. అస్పైరింగ్ డేటా అనలిస్టు, లేతే బీటెక్ ఈసీఈ, సీఎస్‌ఈ అనో, ఫిజిక్స్ యూజీ దాంతో పాటు మనం ఏవైతే లెర్న్ చేద్దాం అనుకుంటున్నాం, లేదు ఫ్యూచర్‌గా ఏ జాబ్‌కెళ్దాం అనుకుంటున్నాం అని. రైట్? సో, ఎవ్వరు కూడా ఇవి వాడకండండి. స్టూడెంటు సీకింగ్ జాబ్ అని. ఇది టూ వీక్. అది బెగ్గింగ్ ప్లేస్ గాదండి. బెగ్గింగ్ ప్లేస్ కాదు. ఎవరైనా నాకు జాబ్ బాబు, నాకు జాబ్ బాబు అంటే ఇవ్వడానికి. రైట్. మీరు మీ వర్త్‌ని ప్రెజెంట్ చేయాలి. మీ వర్తు, మీ వర్కు, అలాగే మీరు చేసిన కోర్సెస్ గాని ఇవి. కంపెనీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. మనం అప్లై చేసుకోవచ్చు. అంతేకాని ఇది టూ వేగ్‌గా ఉంటది. పెట్టకూడదనేం కాదు కానీ, బట్ ఇట్స్ ఎ టూ వే. అంటే అంత ఇంప్రెసివ్‌గా ఉండదు. రైట్? ఈ ప్రొఫైల్‌లో పెట్టేతప్పుడు ఇక్కడ నేమ్,
పెట్టారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్. అంటే నేను జాబ్‌కి పెట్టలేదు కాబట్టి నేను ఇటు మార్చేసుకున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ అని. లేదు అంటే మీరు మార్చుకోవచ్చు అన్నట్టు. ఈ ఓపెన్ టు పెడితే ఏమవుతదంటే ఫైండింగ్ న్యూ జాబ్. సపోజ్ మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి. వర్క్ చేయడానికి రెడీగా ఉంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. వర్క్ ఇవ్వడానికి గాని, చేయడానికి గాని. హైరింగ్. సపోజ్ మీకే చిన్న కంపెనీ ఉంది. మీరు హైర్ చేద్దామని రెడీగా ఉంటే హైరింగ్ అని క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీ ప్రొఫైల్ ఎవరు ఓపెన్ చేసినా సరే హైరింగ్ అని కనపడతది. సో, ఎప్పుడైతే అది కనపడతదో ఆటోమేటిక్‌గా వాళ్ళు అప్లై చేస్తారు. ఫైండింగ్ న్యూ జాబ్. సో, ఫైండింగ్ న్యూ జాబ్ అంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు. కొత్త దాన్ని చూస్తున్నారు. లేదు కొత్తగా జాబ్‌లోకెళదాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది క్లిక్ చేస్తే ఫైండింగ్ న్యూ జాబ్ అని అక్కడ కనిపిస్తది. రైట్. ఆ రిక్రూటర్సు ఫైండింగ్ న్యూ జాబ్ అంటే సెలెక్ట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఈ మన ప్రొఫైల్ చుట్టూ క్రియేట్ అవుతదది. ఫైండింగ్ గాని, హైరింగ్ గాని ఇలా ఓపెన్ టు అనేది చేయాలి. అలాగే సర్విస్ ప్రొవైడింగ్. ప్రొవైడింగ్ సర్వీసెస్. సపోజ్ మీరు ఫ్రీలాన్స్ చేద్దాం అనుకున్నారు. ఫ్రీలాన్స్ చేద్దాం అనుకోని సపోజ్ రెజ్యూమ్ రైటింగే చేసి పెడదాం అనుకున్నారు అందరికి. సో, రెజ్యూమ్ సర్వీసింగ్ గురించి మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చన్నట్టు. అలాగే ఫైండింగ్ వాలంటీర్ ఆపర్చునిటీస్. షో దట్ యూ ఆర్ ఓపెన్ టు స్కిల్ బేస్డ్ వాలంటరీ. అంటే ఫ్రీగా వర్క్ చేయడానికి, సర్వీస్ చేసి నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఇది క్లిక్ చేయొచ్చు. అంటే మన ప్రొఫైల్ చూస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. తర్వాత ఇక్కడ ఎనలిటిక్స్ ఉంటాయి. అంటే ఎప్పటినుంచున్నాము మనం, తర్వాత ఏమేం చేస్తున్నాము అనేది. రైట్? సో, అక్కడ ప్రొఫైల్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత అబౌట్ సెక్షన్. అబౌట్ సెక్షన్ అంటే మన గురించి ఇక్కడ కిందుంటదండి. ఎనలిటిక్స్ కింద అబౌట్ సెక్షన్. రైట్? సో, ఈ అబౌట్ సెక్షన్‌లో మీరు మీకేవైతే స్కిల్స్ ఉన్నాయో అవి సింపుల్‌గా రాయొచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. యాక్చువల్‌గా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏఐ అనేది మనకి ఈ అబౌట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తది. జస్ట్ మనం కాపీ చేయడం. రైట్? ఇక్కడ అబౌట్‌లో. ఏమేమి ప్లేస్ చేయాలి అంటే హూ యామ్ ఐ? అంటే యాక్చువల్‌గా ఎవరు మనం? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం న్యూ పర్సన్. మన గురించి మనం చెప్పాలి. కాబట్టి ఐ యామ్ ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్ డిజైన్ ఆర్ ప్రోగ్రామింగ్, వెబ్‌సైట్ క్రియేషన్స్ అండ్ వాట్ ఐ డు. ఈ పాయింట్స్ హైలైట్ చేయాలి. అంటే మన గురించి చెప్పాలి. మనం ఎవరనేది, మనం ఏం చేస్తామో చెప్పాలి. వాట్ ఐ డు. మనం ఏం చేస్తున్నాం. అంటే ప్రాజెక్ట్‌లు అవ్వచ్చు, ఏమేం చేసాం. స్మాల్ విన్స్ విత్ నంబర్. వేర్ ఐ యామ్ గోయింగ్. వేర్ ఐ యామ్ గోయింగ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉంటే ఫోర్త్ ఇయర్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రోల్ యూ ఎయిమ్ ఫర్ ఇన్ మేబీ 3 ఆర్ 4 ఇయర్స్ ఆర్ 1 ఆర్ 2 ఇయర్స్. అంటే ఫ్యూచర్‌లో మీరు ఏ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు? అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎళ్దాం అనుకున్నారా? కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? ఇవి. లేదు మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? ఇలాంటివన్నీ గూడా వేర్ ఐ యామ్ గోయింగ్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. తర్వాత హ్యూమన్ టచ్. మీ హాబీస్ ఏంటి? వాల్యూస్ ఏంటి? అంటే మీరు ఏమేం చేస్తారు ఏంటని. ఇది ఊరికే చాలా పెద్ద పెద్ద పారాగ్రాఫులు రాయకూడదు. ఎవరు చదవరు కూడా. కీప్ 6-8 షార్ట్ లైన్స్. వార్మ్, హానెస్ట్, కాన్ఫిడెంట్ టోన్. అంతే. అంతేకాని మన దగ్గర లేని స్కిల్సు, మనకు సంబంధం లేనిది హైఫైగా ఉంటదని మొత్తం యాడ్ చేసుకుంటూ పోకూడదు. రైట్. అది అథెంటిసిటీని, మన మీద ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తది. బీ హానెస్ట్. ఇది మ్యాటర్ ఎక్కువ. రైట్. తర్వాతొచ్చేసి ఎడ్యుకేషన్ అచీవ్‌మెంట్. సో, ఎసెన్షియల్ డీటెయిల్స్. డిగ్రీస్ అండ్ కాలేజ్ నేము, ఎక్స్‌పెక్టెడ్ గ్రాడ్యుయేషన్ ఇయర్. మనం మీరు ఫస్ట్ ఇయర్ గాబట్టి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఏం చదువుతున్నారు? అంతకుముందు ఏం చదివారు? మీ బీటెక్ అనేది ఎప్పటికి కంప్లీట్ అవ్వచ్చు. ఇప్పుడు 2015 జాయిన్ అయ్యారు గాబట్టి 4 ఇయర్స్. 19లో కంప్లీట్ అవుతది. రిలవెంట్ కోర్స్ వర్క్. ఏమేం సబ్జెక్ట్స్ చేస్తున్నారు. ఇవి కూడా ఎలా ఉండాలంటే, మీరు అంతకుముందు ఏదైతే రోల్ చెప్పారో, ఆ రోల్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. సపోజ్ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్నప్పుడు పైథాను, లేకపోతే జావా
అవి రిలేటెడ్ ఉండాలి. సపోజ్ మీరు ఏ డిజైనర్గా వెళ్ళాలనుకున్నారు అనుకోండి, డిజైనర్గా వెళ్ళాలన్నప్పుడు మీ రెగ్యులర్ కోర్సులతో పాటు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ వీడియో ఎడిటింగ్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ వెబ్ డిజైనింగ్, ఇలా మీరు ఏదైతే డిజైనింగ్ కానీ లేకపోతే కోచింగు, టీచింగు, బిజినెస్ దేనికైతే వెళ్ళాలనుకున్నారో దాని రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. దాంతోపాటు అకాడమిక్ ర్యాంక్స్, స్కాలర్షిప్, క్లబ్ మెంబర్స్, సెమినార్స్, మీరు ఏదన్నా ఇచ్చిన సెమినార్స్, మీరు చేసిన ప్రజెంటేషన్స్, ఇవన్నీ కూడా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. ఎలా అంటే ఎక్స్పీరియన్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా వర్క్ చేసింది, లెక్చర్ గా వర్క్ చేసింది, ఇవి ఎక్స్పీరియన్స్ కింద వస్తాయి. జనరల్ గా మనకి స్టూడెంట్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు దీంట్లో ప్రాజెక్ట్ వర్క్లు కానీ మీరు చేసినవి పెట్టొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్, ఎక్కడ చదివారు ఏంటి అని యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్కిల్స్, మనకి ఏమేం స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఈ స్కిల్స్ ని ఈ స్కిల్స్ అలా ఎంటర్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే వేరే వాళ్ళు ఎండోర్స్ చేస్తారు. ఎండోర్స్ అంటే అవును తనకి ఆ స్కిల్స్ ఉన్నాయి. ఇది రీసెర్చ్ ఎండోర్స్డ్ బై 2. అంటే నేను ప్రొఫైల్ క్రియేట్ చేయడం ఎప్పుడో చేశాను కానీ దాని మీద అంత కేర్ తీసుకోలేదు. దానివల్ల ఎండోర్స్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో టీచింగ్ ఎండోర్స్డ్ బై 1 పర్సన్. షో ఆల్ 18 స్కిల్స్. సో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఇవ్వండి. టీచింగ్, మెటీరియల్ సైన్స్, క్యారెక్టరైజేషన్, సైన్స్, స్పెక్ట్రోస్కోపీ, ఫిజిక్స్, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, మైక్రోసాఫ్ట్ వర్డ్, స్టాటిస్టిక్స్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, పవర్ ఎక్స్రే డైఫ్రాక్షన్, రామన్ స్పెక్ట్రోస్కోపీ. రైట్, నేను అకాడమిక్ లో ఉన్నాను కాబట్టి రీసెర్చ్ రిలేటెడ్ టెర్మినాలజీ పెట్టాను. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ నేర్చుకున్నారో అలాగే దాని నుంచి మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవి మీరు ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళు ఎండోర్స్ చేస్తారు. ఎండోర్స్ అంటే అవును తనకి ఈ స్కిల్స్ ఉన్నాయి నాకు తెలుసు అని కన్ఫర్మ్ చేయడం అన్నట్టు, అంటే రిఫరల్ ఇచ్చినట్టు. సో మోర్ ఎండోర్స్మెంట్ ఉంటే అర్థం ఏంటంటే మీకు స్కిల్స్ ఉన్నాయని తెలుస్తుంది. కన్ఫర్మేషన్ ఊరికే మనం రాసే దానికన్నా. తర్వాత టాప్ ఇంట్రెస్ట్, మనం ఎవరిని ఫాలో అవుతున్నాము ఏంటి అనేది ఇక్కడికి కింద వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ని బట్టి అంటే మనకి ఏది ఇంట్రెస్టో దాన్ని బట్టి. సపోజ్ ఇంట్రెస్ట్ టాప్ వాయిస్ బిల్ గేట్స్, కంపెనీస్. కంపెనీస్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయట, ఐఏఎస్సి బెంగళూరు, రైట్, ఎన్టీయు సింగపూరు. సో మనం ఏవేవి ఫాలో అవుతున్నాము, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆదర్ సర్వీస్, టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్, ఇలా. అంటే మనం మన ఇంట్రెస్ట్లు ఏంటి అనేది ఇక్కడ యాడ్ చేయాలి. అంటే సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్, గ్రూప్స్, ఏ గ్రూప్స్ లో ఉన్నా ఇక్కడ ఆన్లైన్ లో ఫోరమ్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో మెంబర్స్ ఉంటారు. సపోజ్ ఇక్కడ ఆప్టికల్ స్పెక్ట్రోస్కోపీ అని ఉంది, దాంట్లో మెంబర్స్ 742 మెంబర్స్ ఉన్నారు. మనం జాయిన్ అయ్యాం. దాంట్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఆ ఫీల్డ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ ఉంటుంది. దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, రీసెంట్ వర్క్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో, ఎక్కడికైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ ఇంట్రెస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. టాప్ వాయిసెస్ లోనేమో ఇంకా పర్సన్స్ ని యాడ్ చేసుకోవచ్చు, కీ పర్సన్స్ ని, గ్రూప్స్, తర్వాత స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, ఇలా. సో ఇన్స్టిట్యూట్స్ అంటే ఓన్లీ మనం ఏదో యూనివర్సిటీలో యాడ్ చేయాలంటే అవసరం లేదండి. కంపెనీస్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ వర్క్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటాం. ఇవి. సో ప్రాజెక్టు, ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అండి. నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, అది చేశాను అంటే కుదరదు. అది టూ సర్టనిటీ ఉండదు. సో ఆల్వేస్ మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండాలంటే ప్రాజెక్టు ప్రజెంటేషన్స్ ఇవి ఇచ్చినా సరే ప్రాబ్లము ప్రాబ్లం ముందు హైలైట్ చేయాలి. ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ యాక్షన్ తీసుకున్నాను, ఈ టూల్ నేర్చుకొని ఇది సాల్వ్ చేశాను, నేను ఇది సాల్వ్ చేయడం వల్ల ఇంత పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బిల్ట్ పోర్ట్ఫోలియో సైట్, రిడ్యూస్డ్ లోడ్ టైం బై 40%. ఇలా షో ఇంపాక్ట్ కనిపించాలి.
అంతేకాని ఐ బిల్డ్ వెబ్‌సైట్స్, ఐ బిల్డ్ రెజ్యూమ్స్, అది ఓకే. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. బట్ మోర్ ఎఫెక్టివ్‌గా ఉండాలి అంటే ప్రాబ్లము, యాక్షన్, టూల్ అండ్ రిజల్ట్ ఉండాలి. యాడ్ లింక్స్. ఇది. నాకు ఇది నేను వెబ్‌సైట్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పారు. దానికి ప్రూఫ్ ఏంటి? అందుకనే ఈ గిట్‌హబ్ గాని, యూట్యూబ్ ఛానెల్ గాని, లేదు అంటే గూగుల్ డ్రైవ్, వీటిల్లో ఏవైతే మనం అంతకుముందు క్రియేట్ చేసిన వెబ్‌సైట్స్ ఉన్నాయో, వాటి సోర్స్ ఫైల్సు, ఇన్ఫర్మేషను మొత్తం దాంట్లో ఉంటది. అంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన వర్క్ అంతా కూడా వాళ్ళకి కనిపిస్తది. అందుకే ప్రొఫైల్ అనేది అవసరం. రైట్? తర్వాత యూజ్ నంబర్స్, యాక్యురసీ, టైమ్ సేవ్డ్, యూజర్ రీచ్డ్. సపోజ్ మీరు ఒక యాప్ క్రియేట్ చేశారు. ఆ యాప్ ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది. సో, మీరు మెన్షన్ చేసేటప్పుడు నేను ఈ యాప్ క్రియేట్ చేశాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది. దీని రీచ్ వచ్చేసి 2,000,000 పీపుల్ వితిన్ 3 మంత్స్. 3 మంత్స్‌లో 2,000,000 పీపుల్స్ దీన్ని వాడుతున్నారు. ఇవి ఏవైతే మన ప్రాజెక్ట్స్, ఎక్స్‌పీరియన్స్‌ని రిప్రజెంట్ చేస్తామో, అప్పుడు మోర్ ఎఫిషియంట్‌గా కనిపిస్తాయి. కనిపించడం కాదు, మోర్ ఇంపాక్ట్ ఉంటది. జస్ట్ నేనిది చేశాను అని చెప్పేదానికన్నా ఆల్వేస్ ప్రూఫ్ రిక్వైర్డ్. రైట్? అథెంటిసిటీ. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండ్ ఎండోర్స్‌మెంట్స్. మీకు అంతకుముందు చూయించాను. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి. నేను పెట్టినట్టు ఓ 10, 15 పెట్టకండి అక్కడ. నేనెప్పుడో అది క్రియేట్ చేసింది మళ్ళీ మోడిఫై చేయలేదు. అందుకే డిఫాల్ట్‌లో చాలా స్కిల్స్ ఉన్నాయి. పీహెచ్‌డీ చేసేటప్పటియి. మీరు సెలెక్టివ్‌గా మీరు ఏం చేస్తారు? వెబ్‌సైట్ డిజైన్ చేస్తారా? లేదంటే మీకున్న సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? హార్డ్ స్కిల్స్. రైట్? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సాఫ్ట్ స్కిల్స్‌లోకొస్తాయి. హార్డ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఎస్‌క్యూఎల్, పైథాను, ఇవి ఏవైతే అవన్నీ కమ్ అండర్ హార్డ్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్సు, రైటింగ్ స్కిల్సు, తర్వాత నెట్వర్కింగ్ స్కిల్సు, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్‌లోకొస్తాయి. సో, ఎప్పుడూ గూడా మన 2 ఫోకస్ చేయాలి. హార్డ్ స్కిల్స్‌తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా కావాలి. హార్డ్ స్కిల్ అనేది ఇంటర్వ్యూ వరకు వెళ్ళడానికి పనికొస్తది. తర్వాత లైఫ్ లాంగ్ చేయాల్సిన జాబు, లేదు బిజినెస్‌లు ఏవున్నా సరే వాటికి సాఫ్ట్ స్కిల్స్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, మిగిలిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏదైనా విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇవి. దాంతో పాటు లిస్ట్ 10-15 స్ట్రాంగ్ స్కిల్స్ విత్ టాప్ 3 పిన్‌డ్. సో, మీకున్న స్కిల్స్‌ని హైలైట్ చేయండి. దాంతో పాటు టాప్ 3 ఏవో అవి పిన్ చేయండి. స్టే ఫోకస్డ్. మీరు ఏ జాబ్ అయితే పెట్టారో ముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, లేదంటే టీచర్ అని పెట్టారనుకోండి. టీచర్ అని పెడితే ఆ స్కిల్స్‌లో ఎక్కడా కూడా నేను వెబ్‌సైట్ డిజైన్ చేస్తాను. తర్వాత ఏఐ వాడతాను. ఇవన్నీ ఎక్కడా ఉండవు. ఎందుకంటే టీచింగ్‌కి అవి రిలవెంట్ కాదు. సపోజ్ నేను వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసి ఓన్లీ ఫర్ మై బిజినెస్ పర్పస్ అదుంటే దాంట్లో మళ్ళీ నేను వెబినార్స్ ఇస్తా వెబినార్స్ కండక్ట్ చేస్తాను. తర్వాత ఆన్‌లైన్‌లో టీచ్ చేస్తాను. ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మీరు ముందు ప్రొఫైల్ ఇచ్చారో, దానికి సూటబుల్ అయ్యే వాటిల్ని అట్టిపెట్టండి. ఇర్రెలవెంట్ స్కిల్స్ తీసేయండి. ఉన్నాయి కదా అని మొత్తం నాకు అది తెలుసు, ఇది తెలుసు అని మొత్తం దాంట్లో నింపడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతది. గెట్ ఎండోర్స్డ్. యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్, మెంటర్స్ టు ఎండోర్స్ స్పెసిఫిక్ స్కిల్స్. ఎలా ఎండోర్స్ చేస్తారు సార్ అంటే, ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనతో పాటు చాలా మంది ఉంటారు. ప్రొఫైల్స్ క్రియేట్ చేసినోళ్ళు. మన ఫ్రెండ్స్ ఉండొచ్చు. తర్వాత మన టీచర్స్ ఉండొచ్చు. లేదు అంతకుముందు మనం పనిచేసిన కంపెనీ కొలీగ్స్ ఉండొచ్చు. సో, వీళ్ళందరికీ మనం రిక్వెస్ట్ మెయిల్ పెడితే దాంట్లోనే రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఎండోర్స్ చేస్తారు వాళ్ళు. రైట్. వాళ్ళు ఎండోర్స్ చేస్తే ఎంత ఎక్కువ ఎండోర్స్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతది. అలా అని ఓన్లీ ఎండోర్స్‌మెంట్‌కే టైమ్ అంతా స్పెండ్ చేసి స్కిల్ డెవలప్‌మెంట్ లేకుండా ఓన్లీ ఎండోర్స్ చేసుకుంటే యూజ్ అవ్వదు. రైట్. తర్వాతొచ్చేసి సర్టిఫికేషన్ అండ్ ప్రూఫ్ ఆఫ్ లెర్నింగ్. సో, స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మనం చేసే కోర్సులు ఏవైతే ఉన్నాయో ఎన్‌పీటీఎల్ కోర్సెస్ అవ్వచ్చు, కోర్సెరా, యుటిమీలో, కాలేజ్ వర్క్‌షాప్స్. మీరు అప్పుడప్పుడు వర్క్‌షాప్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఆ అటెండ్ అయినప్పుడు ఆ వర్క్‌షాప్‌లో స్పీకర్‌తో పాటు ఒక ఫోటో తీసి పెట్టడమో, లేతే ఆడిటోరియం మొత్తం కలిపి మీరుండేటట్టు స్పీకర్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో తీసి పెట్టడమో, పెట్టేసి ఆ వర్క్‌షాప్ దేని గురించి, దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు,
ఇవన్నీ ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా రాయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రొఫైల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. మనం ఏమేమి నేర్చుకున్నాం ఏంటి అని. సో ఆన్లైన్లో చాలా కోర్సులు ఉన్నాయి, ఫ్రీ కోర్సులు. గూగుల్ ఫ్రీ కోర్సెస్ ఇస్తుంది, తర్వాత హెచ్పి కంపెనీ వాళ్ళు ఇస్తారు, డెల్ కంపెనీ, ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో అవి ఫ్రీ ఇస్తాయి. దాంతోపాటు ఎన్పిటిఎల్ కోర్సెస్ అన్ని కూడా ఫ్రీయే, ఓన్లీ సర్టిఫికెట్ కావాలంటేనే ఎగ్జామ్ రాయాలి, దానికి పే చేయాలి. అయితే కోర్స్ ఎరాలో చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, వాటికి సర్టిఫికెట్ కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు, ఆన్లైన్లోనే క్విజ్ ఉంటుంది, ఆ క్విజ్ కంప్లీట్ చేస్తే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే ఉడిమి, ఈ వీటన్నిటిలో సర్టిఫికెట్స్ ఏవైతే మనం గోల్ ఉందో ఆ గోల్ రిలేటెడ్ కోర్సెస్ చేసి ఆ సర్టిఫికెట్స్ లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంపాక్ట్ పెరుగుతుంది, రైట్? సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే కీప్ ఓన్లీ రీసెంట్ లాస్ట్ 2-3 years వర్క్. జనరల్గా ఏమవుతుంది అంటే ఈ ఎన్పిటిఎల్ కోర్సెస్ ఇవి అంటే మనం కంటిన్యూగా చేస్తూ ఉంటే ఒక్కొక్క 1 year లోనే మనకి 10-15 కోర్సెస్ అయిపోతూ ఉంటాయి. అలా అని గత 7-8 సంవత్సరాలు ఇవన్నీ నింపుకుంటా వెళితే యూజ్ ఉండదు. కాబట్టి ఓన్లీ రీసెంట్ పెట్టండి. మీరు రీసెంట్ పెట్టాలనుకుంటే మీ 10th ఇంటర్ పెట్టండి, సరిపోతుంది. దాంతో పాటు మీరు ఆన్లైన్లో ఏమన్నా నేర్చుకున్న కోర్సు మెన్షన్ టూల్ స్టాక్ లెర్న్డ్, షో అప్లికేషన్, వాట్ లెర్న్, హౌ అప్లైడ్. సో నేర్చుకోవడమే కాదు, ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఎలా అప్లై చేస్తున్నారు అనేది కూడా చూయించారు, రైట్? తర్వాత ప్రొఫైల్లో ఏమేమి ఉండాలంటే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియో కనుక క్రియేట్ చేస్తే పోర్ట్ఫోలియో మనకి క్యాన్వాలో క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. రెజ్యూమ్ కానీ, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కానీ, లేదు జనరల్ మన బయోడేటా ఆన్ పేపర్ రాసినా సరే దాన్ని మనం చాట్ జీపీటీకి ఇచ్చి దాన్ని ఇప్పుడు వెబ్సైట్ లాగా కన్వర్ట్ చేయమంటే కన్వర్ట్ చేసేస్తుంది. దాన్ని క్యాన్వాలో యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్, లేదు అదే ప్రోగ్రామ్ రాసి ఇచ్చేస్తుంది వెబ్సైట్ కి. ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చినాయి, వెబ్సైట్ బిల్డర్స్, ఏఐ బేస్డ్. మనకి ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు, ప్రాంప్ట్ ఇస్తే చాలు అదే వెబ్సైట్ బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. దానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, మన బయోడేటా ఉంటే చాలు. మన బయోడేటా ఉంటే దానికి ఇచ్చేసి ఐ వాంట్ టు మేక్ ఏ మై పర్సనల్ ప్రొఫైల్ వెబ్సైట్, క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఇన్ క్యాన్వా అని చాట్ జీపీటీకి ఇస్తే అది క్రియేట్ చేస్తుంది, దాన్ని కాపీ చేసుకొని వాడేసుకోవచ్చు. సో జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రిక్రూటర్ షుడ్ గెట్ యూ ఇన్ 30 seconds. సేమ్ మన ఎగ్జామ్స్ లాగా, మనం 3 గంటలు కూర్చొని ఎగ్జామ్ రాస్తాము, ఆ రాసిన ఎగ్జామ్ ని 1 to 2 minutes లో ఎవాల్యుయేట్ చేసేస్తారు, హార్డ్లీ 3 minutes అంతే. అంటే ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కడ పాయింట్ చెక్ చేయాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, డయాగ్రామ్స్ ఎలా డ్రా చేస్తున్నారు, వీటిని బట్టి అసలు ఏమి రాశారనేది తెలిసిపోతుంది. సో రిక్రూటర్స్ కూడా అంతే, మీ ప్రొఫైల్ ని జస్ట్ ఊరికే ఒకసారి అలా చూస్తే మీ పిక్చరు, మీ బ్యాక్గ్రౌండ్, బ్యానరు, ఇవన్నీ చూస్తే ఒకేసారి మొత్తం తెలిసిపోతుంది ఏం చేస్తున్నారు ఏంటి అని. తర్వాత ఇది ఇది ఎవరికంటే కొద్దిగా జాబ్ అప్లై చేద్దాము అనుకునే వాళ్ళకండి, అంటే ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, రైట్? రీసెర్చ్ కీవర్డ్స్ అంటే మీరు ఏదైతే అంతకుముందు మనం అనుకున్నాం కదా ఈ జాబ్కి వెళదామని, ఆ జాబ్ పోస్టులు ఉంటాయి, అంటే కంపెనీలు వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు ఆన్లైన్లో. వాటికి మనం కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని టార్గెట్ రోల్ ప్రకారం అవి మన రెజ్యూమ్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడ స్ట్రాటజిక్ ప్లేస్మెంట్, ఎస్సీఓ అంటేనండి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఏదన్నా డేటా మనం వెతికేటప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే వెతికిస్తుంది. అయితే అదే విషయం గురించి చాలా ఉంటాయి. హౌ టు రైట్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అని టైప్ చేసాం అనుకోండి, దాంట్లో చాలా వస్తాయి. చాలా అంటే రైట్ చూడండి, హౌ టు రైట్, ఓకే, హౌ టు రైట్ అబౌట్ లింక్డ్ ఇన్ అని పెట్టాం కదా. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇవ్వండి చాలా వచ్చినాయి కదా, ఈ వీడియోస్ వచ్చినాయి, తర్వాత ఇవన్నీ వచ్చినాయి కదా, ఇది ఫస్ట్ పేజ్ లో వచ్చినాయి. ఇలా సెకండ్ పేజీ, అలా నంబర్ ఆఫ్ పేజెస్కి వెళ్తే అన్ని పోస్టులే, అందరూ రాసినయే. అయితే ఏది ఫస్ట్ పేజ్ లో రావాలి అనేది ఎలా తెలుస్తుంది? మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దాన్ని ఈ గూగుల్
వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది ఐడెంటిఫై చేసి సెర్చ్ చేసి దాని రిలేటెడ్ దాన్ని ఫస్ట్ పేజీలో ప్లేస్ చేస్తుంది. జనరల్గా మనం చూసేది ఏంటంటేనండి, ఏది సెర్చ్ చేసినా ఈ ఫస్ట్ లో వచ్చినాయి మ్యాక్సిమం ఫస్ట్ పేజే చూస్తాం. అంటే మనది విజిబిలిటీ ఎక్కువ ఉండాలి అంటే మనం ఎస్సీఓ ఆప్టిమైజేషన్ అనేది చేసుకోవాలి. అప్పుడే ఫస్ట్ పేజీలోకి వస్తాం. లేదు అంటే ఆన్లైన్ లో కొన్ని కోట్ల మంది పోస్ట్ చేస్తుంటారు చాలా ఇన్ఫర్మేషన్. అది వాళ్ళందరినీ దాటి ముందుకు ఎలా వస్తుంది అంటే అది ఎస్సీఓ చేస్తుంది. దానికోసం సపరేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఎస్సీఓ ఆప్టిమైజేషన్ అనేది అది ఒక సపరేట్ ప్లాట్ఫామ్ టైప్ అన్నట్టు. ఆప్టిమైజ్ చేసి ఎలా రాయాలి ఏంటి అని. అయితే మనం ఈ అన్నిటికీ అవసరం లేదులే కానీ మన రెజ్యూమ్ ఆప్టిమైజేషన్, ఎందుకంటే మనం సబ్మిట్ చేసినప్పుడు లేదు అంటే ఆన్లైన్ లో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మనది రావాలి అంటే వాళ్ళు ఏదైతే వర్డ్స్ తో వెతుకుతున్నారో ఆ కీవర్డ్స్ అనేవి అబౌట్ లో కానీ స్కిల్స్ లో ప్రాజెక్ట్ సెక్షన్స్ లో కనిపించాలి. ఎగ్జాక్ట్ పేజెస్ యూజ్ డేటా క్లీనింగ్, నాట్ డేటా టిడి. బీ స్పెసిఫిక్. అంటే మనం ఇచ్చే కంటెంట్ అనేది టు ద పాయింట్ ఉండాలి. చాలా విషయాలంతా మిక్స్ చేసేసి చాలా రాయకూడదు. అలాగే కీప్ ఇట్ రీడబుల్, అవాయిడ్ కీవర్డ్ స్టఫింగ్. సో ఈ ఇందాక ఇక్కడ చూసినట్టు కీవర్డ్స్ ఉంటే మనది బాగా సెర్చ్ లోకి వస్తుందని అవసరం లేకపోయినా కీవర్డ్స్ అనేది నింపేసేయకూడదు కంటెంట్. అంటే ఆ కంటెంట్ ఏదైతే మనం రాసామో అది చదివేటట్టు ఉండాలి. ఈజీ టు రీడబుల్. రీడబిలిటీకి కూడా ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి. టెస్ట్ చేసి చెప్పేస్తుంది ఇది ఏ లెవెల్లో ఉంది లాంగ్వేజ్, యాక్యురసీ ఎంత, రీడబిలిటీ ఏ క్లాస్ వాళ్ళ వరకు చదవగలరు అని. రైట్. గ్రో యువర్ నెట్వర్క్. సో ఇది కీ పాయింట్ అండి. మీరు ఏ ఫీల్డ్ లో అయితే వెళ్ళాలనుకున్నారో వాళ్ళతో నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకోండి. సపోజ్ మీకు టాటా కంపెనీలో వర్క్ చేద్దాం అనుకున్నారు, టీసీఎస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏ రోల్కి వెళదాం అనుకున్నారు ముందు ఆ కంపెనీ ఓపెన్ చేయండి, ఆ కంపెనీ గురించి చూడండి, తెలుసుకోండి. కంపెనీ గురించి ఏమీ తెలియకుండా నేను టీసీఎస్కి వెళ్తాను, లేకపోతే విప్రోకి వెళ్తాను, లేకపోతే నేను అమెజాన్ లో జాయిన్ అవుతాను అంటే అవి వినటానికి బాగానే ఉంటాయి కానీ మనకి క్లారిటీ ఉండదు. సో ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు దాని గురించి 100% తెలియాల్సిన పని లేదు, అట్లీస్ట్ 50% అన్నా తెలియాలి. సో అలా తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే అక్కడ ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్దాం అనుకున్నారు మల్టీనేషనల్ కంపెనీస్ కి, అమెజాన్ లో పనిచేసే వాళ్ళు, గూగుల్ మెటాలో పనిచేసే వాళ్ళు, వాళ్ళు హై ఎండ్ పీపుల్ కనెక్ట్ కాకపోవచ్చు కానీ న్యూలీ జాయిన్ అయిన పీపుల్ కనెక్ట్ అవుతారు ఈజీగా. ఎవరైతే ఫ్రెష్ గా జాయిన్ అవుతారో ఫ్రెషర్స్ వాళ్ళు జాయిన్ అవుతారు, కనెక్ట్ అవుతారు. ఇప్పుడు 4 years మీకు టైం ఉంది. 4 years లోపు వాళ్ళ నుంచి వేరే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. దాంతో పాటు మీకు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారో 4 ఏళ్ళు అయ్యేసరికి సీనియర్స్ అవుతారు. అదే కంపెనీలో ఉండొచ్చు, వేరే కంపెనీకి కూడా వెళ్ళొచ్చు. సో అలా నెట్వర్క్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే రేపు మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా జాబ్ అంటే మన దగ్గర ఏమీ లేకపోయినా పిలిచి ఇచ్చేస్తారంటే ఇవ్వరండి. అయితే మనం కంటిన్యూగా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఆ ఫీల్డ్ లో ఏం జరుగుతుంది, కంపెనీస్ లో ఏం జరుగుతున్నాయి, ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కంపెనీకి కావాల్సింది ఏంటి. సో దాన్ని బట్టి మనం మోల్డ్ చేసుకుంటాం. ఎవరు కూడా అన్ని నేర్చుకుని వెళ్ళలేరు. అంటే ఒక జాబ్ ఉంటే దానికి స్పెషలైజ్డ్ కావాలి, అది ఒకటే. అంతేగాని కంపెనీకి 10 జాబులు ఉంటే ఆ 10 జాబులు ప్రొఫైల్స్ తీసుకొని ఆ 10కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటా కూర్చుంటే ఒక జాబ్ కూడా రాదు. ఎందుకంటే అది పాసిబుల్ కాదు. అన్నీ నేర్చుకోలేరు అందరు. యాజ్ ఎ స్టూడెంట్ అన్ని సబ్జెక్టులు రాయాలి, పాస్ అవ్వాలి, కానీ అన్నిట్లో ఎక్స్పర్ట్ అవ్వలేరు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ గోల్ ఏదైతే ఉందో దానికి అలైన్ అయిన సబ్జెక్ట్స్, కోర్సులు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎవరెవరితో కనెక్ట్ అవ్వచ్చు అంటే అల్యూమిని, సీనియర్స్, స్పీకర్స్, రిక్రూటర్స్ ఇన్ యువర్ ఫీల్డ్. ఆల్మిని అంటే ఆల్రెడీ మనతో పాటు చదివిన వాళ్ళు. సపోజ్ నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదివి వచ్చాను హైదరాబాద్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీపుల్ లింక్డ్ఇన్ లో ఉంటారు. వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎందుకని కామన్ లైన్ కనెక్షన్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సపోజ్ నేను బిఎస్సి, ఎంఎస్సి ఆంధ్ర లయోలా విజయవాడ చదివాను. సో ఆ లయోలా కాలేజీలో చదివి వేరే కంపెనీస్ లో చేస్తున్న వాళ్ళు, తర్వాత పొలిటీషియన్స్ అయిన వాళ్ళు,
లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు లింక్డ్ఇన్ లో. సో మాకు కామన్ ప్లాట్ఫామ్ అనేది ఆంధ్ర లయోలా కాలేజ్. సో ఇన్స్టిట్యూట్ అనేది ఓన్లీ చదువుకోవటానికే కాదండి, మనకు కావాల్సిన లైఫ్ లాంగ్ నెట్వర్కింగ్ కూడా ఇన్స్టిట్యూట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. దాంతో పాటు జాబ్ రిక్రూటర్స్ ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు. సో వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ అనుభవాలను అనేవి ఆన్లైన్ లో షేర్ చేస్తుంటారు. ఇంటర్వ్యూస్ జరిగినాయి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది టు ద స్పెసిఫిక్ ఫీల్డ్. పర్సనలైజ్ ఇన్వైట్, హూ యు ఆర్, వై యూ వాంట్ టు కనెక్ట్. సో యాక్చువల్గా కనెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. కనెక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఎదుటి వాళ్ళు ఎండోర్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇదిగోండి ఇక్కడ 150 కనెక్షన్స్ అని ఉన్నాయి కదా, ఈ రిక్వెస్ట్లు మనం పంపించవచ్చు. ఇదిగోండి కనెక్షన్స్ అని ఉంది అనుకోండి, సచిన్ బర్త్వాల్, హెడ్ క్వాంటమ్ టెక్నాలజీ అట్ క్వాంటమ్ ఏఐ గ్లోబల్, ఈయన మా సీనియర్. సో ఆయనకి ఏం చేస్తాను నేను, జస్ట్ మెసేజ్ పెడతాను, జస్ట్ టైప్ చేసి హాయ్ డాక్టర్ బర్త్వాల్, ఐఎమ్ డాక్టర్ శివనాగరెడ్డి, యువర్ జూనియర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఇలా ఒక మెసేజ్ పెట్టేసి ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూ అని. సో మనం రిక్వెస్ట్ పెడతాం. అలా ఊరికే పొలోమని ఉన్నోళ్ళందరికీ పెట్టుకుంటూ పోకూడదు. ముందు తెలిసిన వాళ్ళని కనెక్ట్ చేసుకుంటూ వెళితే తర్వాత మనకు కూడా అలాగే నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే మనతో కనెక్ట్ అవ్వడానికి వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్లు పెడుతుంటారు. దాంతో పాటు మెన్షన్స్, అంటే నీ గురించి ఎవరైనా మెన్షన్ చేశారా, ఎవరన్నా అడిగారా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. రైట్. సో ఇక్కడ మెసేజెస్ చేయొచ్చు. రైట్. తర్వాత ఇదిగోండి వీళ్ళంతా 100 మెసేజెస్ ఏమున్నాయి, లేకపోతే కనెక్షన్స్, వీళ్ళందరూ ఈ కనెక్షన్ లో ఉన్నవాళ్ళండి, నాతో పాటు ఉన్నవాళ్ళు. రైట్. సో ఇక్కడ ఒక షేక్ హాలీ అని ఆయన ఏదో ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని, హాయ్ డాక్టర్ శివనాగరెడ్డి, మోడర్న్ యూనివర్సిటీస్ సో అండ్ సో ఇచ్చేసి తర్వాత రిక్వెస్ట్ లాగా జాయిన్ అవ్వమని ఏదో పెట్టాడు. సో అంటే మనం ఏమి జాయినింగ్ చేసుకోవట్లేదు, కానీ మన ప్రొఫైల్లో కనెక్షన్స్ పెంచుకుంటాం. అంటే ఈ నెట్వర్క్ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, టు ద పీపుల్ వస్తుంది. ఇదిగోండి ఇన్విటేషన్స్ ఉన్నాయి మనకి, అంటే మనతో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఇలా మెసేజ్లు పెడతారు. ఇదిగోండి సిఎస్ఎం స్టూడెంట్ ఎట్ ఏఎన్ఆర్కే టెక్ ఎంతూజియాస్టిక్స్ ఎక్స్ ఇంటర్న్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏఎన్ఆర్కే. సో కాలేజ్ సేమ్ కాలేజ్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత డాక్టర్ లక్ష్మణ్, గీతం డీమ్డ్ యూనివర్సిటీ. సో ఆయన మాకు సీనియర్, సో ఆయన రిక్వెస్ట్ పెట్టాడు కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సో రవీందర్, ప్రోడక్ట్ మేనేజర్ అండ్ ఆర్కిటెక్ట్, యోగేంద్ర బిట్లా అండ్ 23 అదర్స్ మ్యూచువల్ కనెక్షన్స్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎవరైతే మనకి రిక్వెస్ట్ పంపిస్తారో ఆ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆ రిక్వెస్ట్ లో కామన్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా, ఆయనకి ఫ్రెండ్, నీకు ఫ్రెండ్, ఈ కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో చూసుకోవాలి. కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే యూ కెన్ గో అహెడ్. సో పద్మావతి ఎం, రైట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నేను చదువుకునేటప్పుడు, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చర్ అండ్ నాట్ చేంజ్డ్ ప్రొఫైల్. రైట్. సో ఈ ఆండ్రూ జోసెఫ్, సో మా సార్ దగ్గర స్టూడెంట్, అంటే మేము కలిసి చేసాం, మా జూనియర్. రైట్. సో యాక్సెప్ట్. సో ఇలా మనం క్రాస్ వెరిఫై చేసి చెక్ చేసుకొని క్లియర్ చేయొచ్చు. సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఎట్ కెమిస్ట్రీ ల్యాబ్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఇలా, సో ఈ దీనివల్ల యూజ్ ఏమవుతుంది అంటే మనకి నెట్వర్క్ పెరుగుతుంది, మనం డైరెక్ట్ గా పీపుల్ తో కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజెస్ పంపించవచ్చు, తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మనకి పంపిస్తారన్నమాట. ఈ నెట్వర్క్ అనేది చాలా యూజ్ అవుతుంది. యాజ్ ఎ స్టూడెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం, మీరు 4th ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి యూ హ్యావ్ నెట్వర్క్ ఆఫ్ అట్లీస్ట్ 100 to 150 ప్రొఫెషనల్స్. దీంట్లో ఇక్కడ మనకి ఎక్కువ అంత వీళ్ళు ఉండరు, ఏదో ఫేస్బుక్ లోను వాట్సాప్ లో హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాగున్నారా అని మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉండరు, అన్లెస్ ఎదుటి వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే తప్పితే అలాంటి మెసేజ్లు ఇక్కడ రావు.
ఇక్కడంతా కూడా బీ ప్రొఫెషనల్గా ఉంటాయి అన్ని. దాంతోపాటు మనం ఈ కంటెంట్ని కూడా పోస్ట్ చేయొచ్చు. సో గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు. అంటే సపోజ్ మీరు సాఫ్ట్వేర్ పైథాన్ అనుకోండి, ఆ పైథాన్ రిలేటెడ్ గ్రూప్ సెర్చ్ చేసుకొని గ్రూప్ లో జాయిన్ అవ్వడం, రైట్? సో పైథాన్ గ్రూప్, రైట్? ఇవి గ్రూప్స్. సి ఆల్ రిజల్ట్స్ అంటే ఆ పైథాన్ రిలేటెడ్ ఇవన్నీ మనకు చూపిస్తాయి. పైథాన్ డెవలపర్స్ గ్రూప్ ఫర్ ఎంతూజియాస్ట్ 137K మెంబర్స్ ఉన్నారు. పైథాన్ డెవలపర్స్ కమ్యూనిటీ 3 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. చూడండి, అంటే ఒక ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్ లో కొన్ని వేల మంది ఉంటారు. వెరీ సింపుల్ అండి. మన లైఫ్ ఎలా ఉంటదంటే, మన చుట్టూ ఉండే క్లోజ్ 5 ఫ్రెండ్స్ లైఫే మన లైఫ్ అంతే. మనం ఎవరితో ఎక్కువ టైం ఉంటామో వాళ్ళ యావరేజ్ లైఫ్ తీసుకుంటే మన లైఫ్ అంతే. సో లైఫ్ మారాలి అంటే మన చుట్టూ ఉండే సర్కిల్ని మారాలి. సర్కిల్ మారాలి అంటే ఇంట్లో వాళ్ళనో లేకపోతే మీ ఫ్రెండ్స్‌నో వదిలిపెట్టమని కాదు నా ఉద్దేశ్యం. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోండి, రైట్? సో అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే మనకి సేమ్ థాట్స్ వస్తాయి. దాంతో పాటు ఈ గ్రూప్స్ ఒకటి కాదండి, చాలా ఉంటాయి. పైథాన్ గ్రూప్స్ ఉంటది. తర్వాత ఇంజినీర్స్ గ్రూప్స్ ఉంటది. ఇదిగోండి సి ప్లస్, పైథాను, జావా, బ్లాక్ చైన్. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రూప్ లో ఉండేవాళ్ళు కొంతమంది ఫ్రీ కోర్సులు నేర్పిస్తుంటారు. ఫ్రీ కోర్సులు నేర్చుకోవచ్చు. అలాగే మనకేమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ ఉంటారు, రైట్? ఇది నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్, ఫర్ ఎ ప్రొఫెషనల్, ఫర్ ఎ బిజినెస్ మ్యాన్ యాజ్ వెల్. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు కంటెంట్, అంటే మనం కంటెంట్ అనేది పోస్ట్ చేయొచ్చు. బ్లాగ్స్ పోస్ట్ చేయొచ్చు, ఫొటోస్, మన సర్టిఫికేట్స్, అలాగే వేరే వాళ్ళు పోస్ట్ చేసిన దాని మీద కామెంట్స్ చేయొచ్చు. సో మనం యాక్టివ్ గాను ట్రస్ట్ బిల్డ్ చేయాలి అంటే ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వీక్లీ రొటీన్. అంటే వారానికి కనీసం ఒక 20 మినిట్స్ అన్నా దీంట్లో ఫోకస్ చేయాలి. లింక్డ్ఇన్ లో సాటర్డే చేస్తారా, సండే చేస్తారా, మీ ఇష్టం. చేయాల్సింది ఏంటంటే థాట్ఫుల్ రెస్పాన్సెస్ ఆన్ ఇండస్ట్రీ పోస్ట్స్. ఇండస్ట్రీ పోస్ట్ అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రొఫైలు ఇవి వాడతామో ఆటోమేటిక్ గా మనం ఎవరి దాంట్లో అయితే జాయిన్ అయ్యామో అక్కడ పోస్టులు వచ్చేస్తుంటాయి. Dr. Shankar Pidseti. During my recent visit to UK, I had the pleasure of meeting my mentor, Professor GB, who is currently serving as Associate Dean. Right. So, in my senior యూకే విజిట్ చేశాడు, ఆయన మీ సార్ని కలిశాడు. సో అది అక్కడ ఇచ్చాడు కదా ఆయన, దాన్ని మనం ఇక్కడ కామెంట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇవన్నీ కామెంట్స్ అన్నట్టు. గ్రేట్ టు సీ యూ గైస్, హౌ యు ఆర్ డూయింగ్, కంగ్రాచులేషన్స్. సో ఇవనేవి ఏం చేస్తాయంటే ఈ నెట్వర్క్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. కామెంట్ చేయడం అంటే ఏదో వెళ్ళేసి లైక్ 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 అని ఏదో యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో లైక్లు కొట్టినట్టు కాకుండా జెన్యున్ గా కామెంట్ చేయాలి, మీకు ఏదైతే అనిపిస్తుందో అది. దాంతోపాటు కంపెనీస్ ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత ల్యాబ్ లో ఇన్స్టలేషన్ చేశారు అరుణ్ కుమార్, రైట్? సో మనకి తెలిసిన వాళ్ళు ఉంటే ఆ వర్క్స్ రిలేటెడ్ మనం కామెంట్ చేయొచ్చు. లేదు రీపోస్ట్ అంటే అది వచ్చేసి మళ్ళీ మన దాని మీద పోస్ట్ అవుతుంది. మెసేజ్ సెండ్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేసినప్పుడు సెలబ్రేట్ అని క్లిక్ చేయొచ్చు. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ల్యాబ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. కామెంట్స్ చేయడం, అలాగే షార్ట్ పోస్ట్ కూడా మనం చేయొచ్చు అండి, రైట్? సో మనం పోస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళకి కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ పైన ఉంది కదా, పోస్ట్ అంటే ఏదైనా పోస్ట్ చేయొచ్చు, రైట్? ఇమేజ్ పెట్టొచ్చు, లేకపోతే ఈవెంట్ క్రియేట్ చేయొచ్చు, సెలబ్రేట్ అయిన అకేషన్, ఎవరికి పోస్ట్ చేయాలనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఎనీవన్నా కనెక్షన్ లో ఉన్న వాళ్ళకైనా, గ్రూప్ లో ఉన్న వాళ్ళకైనా. అలాగే కామెంట్స్ ఎవరెవరు చేయొచ్చు. కామెంట్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, అది ఇలా. అంటే మనం పోస్ట్ చేస్తాము, వేరే వాళ్ళు చేసిన పోస్టులు కామెంట్ చేస్తాం. వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఎవరో ఉండరు, మన కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. మన సీనియర్స్, జూనియర్స్, మనం రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం.
అంటే మనం వెళ్ళి ప్రతిసారి ఫోన్ చేసి మాట్లాడలేం కాబట్టి వారానికి ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేస్తే వీఆర్ ఇన్ గ్రేట్ కనెక్షన్. దాంతో పాటు రైట్ అండ్ ఆర్టికల్. సో ఆర్టికల్ రాసి పబ్లిష్ చేయొచ్చు. ఆర్టికల్ రాయాలంటే మనమే కష్టపడి రాయాల్సిన పని లేదు. కంటెంట్ తీసుకొని చాట్ జీపీటీకి ఇస్తే రాసిస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని రా కంటెంట్ రాయండి. రఫ్గా బుల్లెట్ పాయింట్స్ కానీ లేకపోతే నార్మల్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా ఏం ప్రాబ్లం ఏం లేదు. దాన్ని చాట్ జీపీటీకి ఇస్తే అది ప్రాపర్గా ఫార్మాట్ చేస్తుంది, సూటబుల్ ఫర్ లింక్డ్ ఇన్ పోస్ట్. దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పోస్ట్ చేయాలి. మనం పోస్ట్ చేసే కంటెంట్ వేరే వాళ్ళు చదువుతారు. సో ఈ కంటెంట్ పోస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన అచీవ్మెంట్స్, మనం సాల్వ్ చేసిన సర్టిఫికేట్స్ చూడండి. ఇలా పాపులర్ కోర్స్ ఆన్ లింక్డ్ ఇన్, ఎలా ఉండాలి, ఏంటి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనం చేసే వర్క్స్, రైట్, అచీవ్మెంట్స్, సర్టిఫికేట్స్, ఇవన్నీ దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మిగిలినవి కూడా పెట్టొచ్చు. ఇదిగోండి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అచీవ్మెంట్, దాన్ని ఇక్కడ పోస్ట్ చేశారు. సో అక్కడ పోస్ట్ చేసినప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మన టీచర్స్ ఉంటారు. సో వీ కెన్ కంగ్రాచులేట్, రైట్. అలాగే మన టీచర్స్ ని కంగ్రాచులేట్ చేస్తూ పెట్టొచ్చు. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నెట్వర్క్ పెరుగుతుంది, రైట్. షేర్ చేయడం, ఇవి రికమెండేషన్ అండ్ టెస్టిమోనియల్స్. సో మనం కనుక రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటే రేపు పొద్దున్న జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం అప్లై చేసినప్పుడు జనరల్ గా రికమెండేషన్ లెటర్స్ అడుగుతారు. రికమెండేషన్ లెటర్స్ ఎక్కడి నుంచి కావాలి అంటే మనకి ఎవరైతే అట్లీస్ట్ 1 year టీచ్ చేస్తారు, 1 year కానీ 1 semester కానీ వాళ్ళు రికమెండేషన్ ఇవ్వాలి. వాళ్ళ కాలేజ్ నుంచి లేదంటే యూనివర్సిటీ నుంచో అలా. అలా కాకుండా మనం ఆన్లైన్ లో కనెక్షన్ లో ఉన్నాము, అదర్ పర్సన్ రిప్యూటెడ్ పర్సన్ అయితే, రిప్యూటబిలిటీ ఉండి ఆయన ఐఐటియో ఎన్ఐటికో చైర్మన్ లేకపోతే డైరెక్టరు, డీనో ఇలా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు, మంచి రేపో ఉన్నప్పుడు, అంటే మన గురించి ఆయనకు కంటిన్యూగా తెలిసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ రిఫరెన్సెస్ అనేవి జాబ్స్ లో కానీ లేదు అంటే మిగిలిన వాటిల్లో చాలా యూజ్ అవుతాయి. అందువల్ల మీకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో అకౌంట్లు ఉన్నాయా లేదా అనేది చాలా చిన్న విషయం అండి. లింక్డ్ ఇన్ లో అకౌంట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇవాళే లింక్డ్ ఇన్ ది క్రియేట్ చేసుకోండి. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సెట్ జాబ్ అలర్ట్స్. జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకోవచ్చు దాంట్లోనే. మన రెజ్యూమ్ కి సూటబుల్ అయ్యే జాబ్స్ అన్ని కూడా అది చూపిస్తుంది. అలాగే అప్లై చేసిన తర్వాత కాంటాక్ట్ అవ్వడానికి, వాళ్ళతో మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది, రైట్. సో జాబ్ అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఫాలో అప్స్ చేయొచ్చు. ఫాలో అప్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అలవాటు ఏంటంటే అప్లై చేస్తాము, వాళ్ళే పిలుస్తారులే అని వదిలేస్తాం. బట్ ఫాలో అప్ అనేది బిజినెస్ లో కానీ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ చాలా ఇంపార్టెంట్. మనం ఒక జాబ్ అప్లై చేసామంటే ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఎక్స్క్లూడింగ్ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా విషయాలు ఉంటాయి వాటితో పాటు. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అది గవర్నమెంట్ ఏ జాబ్ కండక్ట్ చేసినా సరే పబ్లిక్ గా నోటీస్ ఇచ్చి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ జాబ్ గురించి వదిలిపెట్టేసి ప్రైవేట్ వాటిల్లో ఏది అప్లై చేసినా సరే ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. అలాగే రెజ్యూమ్ అలైన్మెంట్. కీప్ రెజ్యూమ్ 1 page అండ్ అలైన్డ్ విత్ యువర్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్. సో రెజ్యూమ్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ గా ఉండాలి. సివి వేరండి, కరికులం విటే. సివి ఏంటంటే మొత్తం బయోడేటా మొత్తం ఉంటది మనది. కానీ రెజ్యూమ్ లో ఓన్లీ ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నామో దాన్ని బట్టే ఉంటది కీ అనేది, రైట్. సో 7-day ప్లాన్ అండ్ మంత్లీ మెయింటెనెన్స్. సో ఈ ప్రజెంటేషన్ మీకు పంపిస్తాను. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇవి అట్లీస్ట్ ఒక వీక్ టైం తీసుకొని అయినా సరే ప్రాపర్ గా క్రియేట్ చేయండి. మీ ఫోటో, బ్యానరు, యూఆర్ఎల్, హెడ్లైన్, అబౌట్, వీటన్నిటికీ ప్రాంప్ట్స్ ఉన్నాయండి. మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది చేసి పెట్టేస్తుంది. అలాగే ప్రొఫైల్ ఫొటోస్ చేయడానికి ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఫోటో ఎడిటర్స్, ఈవెన్ క్యాన్వా కెన్ డూ ఆల్ ద జాబ్స్. బ్యానర్ కానీ ఇవి కానీ. తర్వాత హెడ్లైన్, అబౌట్, ఇవి. అలాగే ప్రొఫైల్ వ్యూస్ వీక్లీ, మంత్లీ వన్స్ చూసుకోండి. మీరు ఎక్కువ
కంటెంట్ పోస్ట్ చేస్తున్నా లేదు సర్టిఫికెట్స్ మీరు యాక్టివ్గా ఉంటే ఆ ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్గా నెట్వర్క్ పెరుగుతుంది. దాంతోపాటు మీ గురించి సెర్చ్ చేసే వాళ్ళు పెరుగుతారు. కీవర్డ్స్ అడ్జస్ట్ చేయొచ్చు. అనలిటిక్స్ ఉంటాయి. అనలిటిక్స్ అంటే మన్ని ఎంతమంది వెతికారు, తర్వాత ఆన్లైన్లో ఎన్ని సెర్చెస్ వచ్చినాయి, ఇవన్నీ. సో అది చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అనలిటిక్స్ ప్రైవేట్ టు యూ అంటే మిగిలిన వాళ్ళకి కనపడదు కానీ మనకే కనపడుతుంది. ఏమని? పోస్ట్ ఇంప్రెషన్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎలా పెరిగారు, లాస్ట్ 90 డేస్లో ఎంతమంది చూశారు, ఎంతమంది వెతికారు, రైట్? వీక్లీ షేరింగ్ ట్రాక్, ఏమేం చేశారు మీరు ఈ వీక్లో. ఈ టూల్ క్రియేటర్ టూల్ అంటే మనం చేయాలనుకున్నవి ఇక్కడే ఉంటాయండి. న్యూస్ లెటర్స్ క్రియేట్ చేయొచ్చు, ఫాలో లింక్స్, లింక్డ్ ఇన్ లైవ్ వెళ్ళొచ్చు అని. సో ఏది ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే ఆ ప్లాట్ఫామ్ గురించే అక్కడే ఉంటాయి జాబ్స్ కానీ, రైట్? సో ఈ జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ లెవెల్లో ఉన్నామనేది అది దానికి సంబంధించినవన్నీ మనకు చూపిస్తుంది. మనం జాబ్ ఇవ్వాలనుకున్నా, జాబ్ తీసుకోవాలనుకున్నా, రైట్? సో రైట్. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి, అది జనరల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి ఆ రిలేటెడ్ ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ ఈ బివి రావు ఎవరెవరిని యూ కెన్ రీచ్ అవుట్ నౌ, ఎవరిని కాంటాక్ట్ అవ్వచ్చు. సపోజ్ గీతం ఉంది, గీతంలో ఎవరెవరు చేస్తున్నారు జాబ్స్, అది గీతం యూనివర్సిటీలో పోస్ట్. సో గీతంలో ఎవరెవరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళందరూ నీ నెట్వర్క్ లో ఉన్నారా లేరా, ఉంటే ఫస్ట్ లెవెలా, సెకండ్ లెవెలా, థర్డ్ లెవెలా, ఫస్టా సెకండా థర్డా అంటే మనతో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉండేవాళ్ళు ఫస్ట్ లెవెల్ అండి. మనతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండేవాళ్ళు సెకండ్, అలా అన్నట్టు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అది, రైట్? సో జాబ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు మన నెట్వర్క్ లో ఉన్నారు, ఎవరిని మనం అప్రోచ్ అవ్వచ్చు అనేది మనకు చూపిస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులు ఏంటి, పొజిషన్ ఎలా ఉంది, శాలరీస్ ఎలా ఉన్నాయి, వర్కింగ్ కల్చర్ ఎలా ఉంది, రిక్వైర్మెంట్ ఎంత ఉంది, రైట్? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నువ్వు మళ్ళీ కాలేజీకి పోయి లేకపోతే యూనివర్సిటీకి పోయి ఆఫీసులో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్నో లేకపోతే వేరే ఫ్యాకల్టీని అడిగే కన్నా డైరెక్ట్ గా ఇక్కడ నుంచే నువ్వు మెసేజ్ చేయొచ్చు. ఆల్రెడీ నీకు కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి నీ దగ్గర, డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నీకు ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డీన్స్ ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు, ఎవరైతే నీకు ఇంటర్వ్యూ ప్యానెల్లో కూర్చుంటారో వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే సపోజ్ నేను ఫెర్రో ఎలక్ట్రిక్స్ లో ఎక్స్పర్ట్, కానీ యూనివర్సిటీ వాళ్ళకి సెమీ కండక్టర్ ఎక్స్పర్ట్ కావాలి. అలాంటప్పుడు నేనేం చేస్తాను, అప్లై చేయను. ఎందుకంటే నా ప్రొఫైల్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు నా ప్రొఫైల్ నేను ఫెర్రో ఎలక్ట్రిక్స్ ఎక్స్పర్ట్ అయితే దీన్ని తీసుకుపోయి సెమీ కండక్టర్ ఎక్స్పర్ట్ అని పెట్టి అప్లై చేయకూడదు, రైట్? జాబ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం ఒక ఎత్తు అయితే జాబ్ చేయడం ఇంకో ఎత్తు, రెండు టూ డిఫరెంట్, రైట్? సో జాబ్లో అప్లై చేసేటప్పుడు ముందు ఇవి యూజ్ అవుతాయి, నెట్వర్కింగ్, రైట్? దీంతో పాటు ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ అవర్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్, రైట్? అలాగే మీరు తీసుకునే యాక్షన్సే మన వర్క్ని స్మూత్గా చేస్తాయి, రైట్? ఇప్పుడు తీసుకొని వర్క్ చేస్తేనే ఆఫ్టర్ 4 years వీ విల్ బీ ఆన్ ద టాప్. సో టేక్ యాక్షన్, స్టే కన్సిస్టెంట్, కీప్ లెర్నింగ్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్.